హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎలా మెరుస్తున్నాయి అయితే. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా మెరుస్తుందో. ఈ రాయి చూడండి ఒకసారి. ఇది చాలా నునుపు ఉంది, చాలా మెరుస్తుంది. దీన్ని డైమండ్ సెలెక్టర్తో ఒకసారి టెస్ట్ చేద్దాం. ఈ రాయి చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా మెరుస్తుందో. దీన్ని కూడా చెక్ చేద్దాం. ఈ రాయి చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా ఉందో. బ్లాక్ ఉంది. దీన్ని కూడా చెక్ చేద్దాం. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది అచ్చానయ్యేలాగా ఉంది కానీ మెరుస్తుంది ఇది. దీన్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఈ రాయి చూడండి ఫ్రెండ్స్, వీటి మీద నీళ్లు జరిగితే ఎలా మెరుస్తుంది ఇది. చూద్దాం దీన్ని కూడా ఒకసారి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా మెరుస్తుందో. దీన్ని స్ఫటికం అంటారు, అంటే క్రిస్టల్స్ అంటారు. ఇవి సేమ్ వజ్రంలాగా ఇలా మెరుస్తున్నాయి చూడండి ఒకసారి. ఇదైతే చూడండి ఫ్రెండ్స్, ఇది నాకు ఒకసారి దారిలో దొరికింది. ఇది స్మూత్గా ఉంది. ఇది క్రిస్టల్స్ కాదు, ఇది వజ్రం కూడా కాదు. ఇది ఎందుకు మెరుస్తుందో మళ్ళీ తెలియదు. దీన్ని చెక్ చేద్దాం, చూద్దాం. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా ఉందో. ఇది తన్నని మెరుస్తుంది లోన. దీన్ని ఇది ఎంతవరకు వస్తుందో చూద్దాం. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా ఉందో. ఇది సేమ్ వజ్రం మాదిరిగా ఉంది కదా. ఇది వజ్రం అయితే బాగానే ఉండు, కానీ ఇది క్రిస్టల్స్ అంటారు దీన్ని. చూడండి ఎలా మెరుస్తుంది దీన్ని ఇది మెషిన్తో ఎలా ఎన్ని పాయింట్లు వస్తుందో చూద్దాం. ఇది ఇటు దిక్కు తిప్పినా బాగా మెరుస్తుంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, దీన్ని స్ఫటికం అంటారు. ఇప్పుడు ఈ రాయిని చూద్దాం ఒకసారి. ఈ రాయి చూడండి ఫ్రెండ్స్, ఇది కొంచెం రాయిలలో కొంచెం మేలు రకంగా ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ రాయి చూడండి ఒకసారి. ఈ స్ఫటికం చూడండి ఎలా మెరుస్తుంది. ఇది డైమండ్ అయితే కాదు, ఇది స్ఫటికం అంటారు దీన్ని. అంటే ఇంగ్లీష్లో క్రిస్టల్స్ అంటారు. ఇవి వజ్రం మాదిరిగా మెరుస్తుంటాయి. దీన్ని